హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక షో గురించి. మీ అందరు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది. అదేంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక కపుల్ షో అయితే తొందరలో స్టార్ట్ అవ్వనుంది. సో దానికి సంబంధించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ షో ఎలా రన్ అవ్వనుంది, సేమ్ బిగ్ బాస్ లాగైనా లేకపోతే వేరే తిరిగి ఏమైనా కొత్తగా ట్రై చేస్తున్నారా, దీనికి యాంకర్ అవ్వలు, జడ్జెస్ అవ్వలు, ఎవరు హోస్ట్ చేస్తున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంది, లేకపోతే సేమ్ బిగ్ బాస్ లాగే ఉంటుందా, సో ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం క్లియర్ గా. మనం దీని మీద ఇంకా ఫర్దర్ గా కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక మనం మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మ్యాటర్ కి వస్తే, స్టార్ మా వాళ్ళు అయితే రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఇది ఫస్ట్ హాట్ స్టార్ వరకే పరిమితం అనుకున్నాం, బట్ స్టార్ మా వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుందని. సో మ్యాటర్ ఏంటంటే 10 సెలబ్రిటీ కపుల్స్ 70 days 1 విల్లా. 10 సెలబ్రిటీ కపుల్స్ 70 రోజుల పాటు ఒకే విల్లాలో ఉండే లైవ్ రియాలిటీ షో ఇది. సో లైవ్ రియాలిటీ అనగానే మళ్ళీ అందరం బిగ్ బాస్ మీదకి వెళ్ళిపోతాము, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పాలి. బిగ్ బాస్ కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది, సేమ్ బిగ్ బాస్ లాగా అయితే ఉండదు. సో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. మరి ఈ షో ఎలా రన్ అవుతుంది? ఫస్ట్ అయితే కపుల్స్ అంటున్నారు కదా, ఏమన్నా అడల్ట్ లాగా ఉంటుందేమో, జస్ట్ హాట్ స్టార్ వరకేనేమో అని అయితే అనుకున్నాను. కాకపోతే లేదు, స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది అనేసి అఫీషియల్ గా అయితే చెప్పేశారు. సో స్టార్ మాలో కూడా అవుతుందంటే మంచి ఫ్యామిలీ షో అనే చెప్పాలి. ఉంటే చిన్న చిన్న తప్పులు ఖచ్చితంగా ఉంటాయి, బిగ్ బాస్ లో కూడా ఉండేవి, సో ఇక్కడ కూడా ఉంటుండొచ్చు, బట్ స్టార్ మాలో కూడా చేస్తున్నారు. అండ్ సేమ్ బిగ్ బాస్ లాగే ఉంటుందంటే కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది షో. అండ్ 10 సెలబ్రిటీ కపుల్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళతో ఏమేం చేయిస్తారు, ఏమేం గేమ్స్ ఉంటాయని అయితే చూడాలి. టాస్కెస్ అయితే ఇస్తారు, జడ్జెస్ ఉంటారు, ఒక హోస్ట్ ఉంటారు, అండ్ షో మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ బిగ్ బాస్ లాగే ఉంటే రీచ్ ఉండదు కదా, సో ఖచ్చితంగా వేరువేరుగానే ఉంటుంది. సో బిగ్ బాసే ఇదే సపరేట్ గానే ఇస్తారు. సో ఇది ఏమైనా సక్సెస్ అయితే ఇలాగే ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఆ 10 సెలబ్రిటీ కపుల్స్ 70 days పాటు ఆ విల్లాలో ఉండి ఏమేం ఛాలెంజెస్ ఎదుర్కొంటారు, ఏం చేస్తారు అనేది షో అయి ఉండొచ్చు. మెయిన్లీ 70 days అంటున్నారు కాబట్టి డైలీ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుండొచ్చు. మేబీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలా డైలీ ఒక ఎపిసోడ్, అండ్ వాళ్ళకి కావాల్సిన టాస్క్లు ఇచ్చి అవి కంప్లీట్ చేయమని చెప్పి, అండ్ అలాగే హోస్ట్ చేయడానికి ఒక యాంకర్ నిచ్చి, అండ్ జడ్జెస్ కూడా ఉంటుండొచ్చు. సో నేనైతే అలాగే అనుకుంటున్నా. సో చూడాలి, మరి దీని షూటింగ్ కూడా నిన్ననే స్టార్ట్ అయిందంట, ప్రోమో కూడా రావచ్చు 2-3 రోజుల్లో. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందంటే మాత్రం టైం పడుతుండొచ్చు, ఎందుకంటే ప్రజెంట్ బీబీ జోడీ అయితే నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారం అయితే బీబీ జోడీ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా. బీబీ జోడీ అయిపోవడానికి మాత్రం దగ్గరే ఇంకో 1 month దాకా టైం ఉంది. సో ఈ లోపు ప్రోమోస్ అండ్ ట్రైలర్స్ ఇలాంటివి తీస్తుండొచ్చు. అండ్ అలాగే దీనికి యాంకర్ గా మన శ్రీముఖి గారు ఉంటున్నారని టాక్. శ్రీముఖి గారు యాంకర్ చేస్తూ అలాగే టాస్క్లు ఇస్తూ, జడ్జెస్ గా కూడా రాధా అనేవారు అయితే ఫైనల్ అయ్యారంట, ఒక జడ్జ్ మాత్రం. సో ఇదంతా టాకే, అఫీషియల్ గా అయితే నాకు కూడా తెలియదు, బట్ చూడాలి. బట్ అఫీషియల్ జోడీ అయితే కన్ఫర్మ్ అయిపోయారు 10 సెలబ్రిటీ కపుల్స్. సో దానికోసమే ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో అఫీషియల్ గా 10 జోడీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ 10 సెలబ్రిటీ జోడీస్ అంటే ఏదో రూమర్స్ ఉండి వీళ్ళది లవ్వా పెళ్ళా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని అయితే కాదు. ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళని తీసుకున్నారు, లేకపోతే కమిట్మెంట్ తో ఉండి నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటాం అనే వాళ్ళని తీసుకున్నారు. అంతేగాని ఏదో స్క్రీన్ కోసం, షోస్ కోసం ఏదో లవ్ అనేసి అలా ఉన్న వాళ్ళని అయితే తీసుకోలేదు. మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు, వి వాంట్ తనుజ అండ్ పవన్, వి వాంట్ డీమాన్ అండ్ రీతు అనేసి. సో వాళ్ళది జస్ట్ బిగ్ బాస్ వరకే, వాళ్ళు కమిట్ అయిన వాళ్ళు కాదు, పెళ్లి చేసుకునేటోళ్ళు కాదు. సో అలాంటి వాళ్ళని అయితే తీసుకోలేదు. అండ్ ఇందులో కొందరు సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ కొందరు అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో మొత్తానికి అయితే దాదాపు అందరు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ 10 సెలబ్రిటీ కపుల్స్ ఎవరు అనేది చూద్దాం. అయితే ముందుగా వచ్చేసి వసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. సో వీళ్ళు ఫస్ట్ జోడీ అని చెప్పాలి. సో వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు, కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఫస్ట్ అయితే వసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. వీళ్ళకి మ్యారీడ్ అయిపోయింది, సో వీళ్ళు అఫీషియల్లీ కపుల్స్. సో వీళ్ళని తీసుకున్నారు. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా గారు అయితే ఉన్నారు. సో వీళ్ళకైతే మ్యారేజ్ కాలేదు. నూకరాజ్ మనకు తెలుసు, జబర్దస్త్ నుంచి చాలా ఫేమస్ అయ్యిండు, అండ్ ఫోక్ సాంగ్స్ కూడా చేశారు వీళ్ళిద్దరు కలిసి. సో నూకరాజు, ఆసియా అయితే సెకండ్ తీసుకున్నారు. వీళ్ళకి మ్యారేజ్ కాలేదు, బట్ కమిట్మెంట్ తో ఉన్నారు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం అనేసి. థర్డ్ వచ్చేసి మన సోనియా సింగ్ అండ్ పవన్ సిద్ధు. వీళ్ళు కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు. అండ్ సోనియా సింగ్ గారు అయితే మూవీస్ లో కూడా ఉన్నారు. మన సాయిధరం తేజ్ గారితో విరూపాక్ష తీశారు, అండ్ రీసెంట్ గా రవితేజ గారి భర్త మాస్టర్ల విజ్ఞప్తిలో సునీల్ గారి భార్య క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు, బట్ కమిట్మెంట్ లో ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో కమిట్ అయ్యారు, ఆ విషయం అందరికీ తెలుసు.
అండ్ ఇంకా 4th ప్లేస్ వచ్చేసి శుభశ్రీ అండ్ అజయ్ గారు ఉన్నారు. శుభశ్రీ మనందరూ తెలిసిన ఆమెనే, బిగ్ బాస్ లో ఈమె వచ్చారు. సో 4th ప్లేస్ లో అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళకైతే అఫీషియల్ గా మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళు కపుల్స్ లాగే వస్తున్నారు. అండ్ 5th ప్లేస్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు ఉన్నారు. వీళ్ళకి కూడా మ్యారేజ్ అయిపోయింది. నటరాజ్ మాస్టర్ మనందరికి తెలుసు, బీబీ జోడీ ద్వారా తెలుసు. అండ్ 6th ప్లేస్ వచ్చేసి మహేష్ అండ్ సంద్ర గారు ఉన్నారు. వీళ్ళు సీరియల్ ఫేమ్ అని చెప్పాలి. వీళ్ళు కూడా చాలా మందికే తెలుసు, సీరియల్ తో చూసే ఉంటారు మీరు. అండ్ వీళ్ళకి కూడా అఫీషియల్ గా మ్యారేజ్ అయితే అయిపోయింది. నేనైతే అనుకుంటున్నా మ్యారేజ్ అయిపోయిందని, నాకు కూడా అంతగా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో వీళ్ళు కూడా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ చెప్పబోయేది అంజలి అండ్ పవన్. అయితే వీళ్ళకి కూడా మ్యారేజ్ అయిపోయింది. అండ్ రీసెంట్ గా ఒక పాపో బాబు అనుకుంటా. సో వీళ్ళది కొంచెం డౌట్ అని చెప్పాలి. కన్ఫర్మ్ అయిపోయింది అని అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, బట్ చూడాలి, కొంచెం డౌట్ అనే చెప్పాలి. అండ్ 8th ప్లేస్ వచ్చేసి హరిత అండ్ హరీష్ అని చెప్పాలి. హరీష్ గారు కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే వచ్చారు, మనం చూసాము లాస్ట్ సీజన్ లో. అండ్ చాలా బాగా గేమ్ ప్లే ఉండే, అండ్ ఫైనల్ వరకు కూడా వెళ్తారు అనుకున్నారు, బట్ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ హరిత గారు కూడా బాగానే తెలుసు, ఎందుకంటే హరీష్ గారు ఊక చెప్పడంతో అండ్ అలాగే ఆమె రావడం, నాగార్జున గారితో ఇంటరాక్ట్ అవ్వడం, హరీష్ గారికి మంచి సలహాలు ఇవ్వడంతో హరిత గారు కూడా బాగానే తెలుసు. సో వీళ్ళిద్దరు కూడా ఒక కామన్ పీపుల్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు ఇందులోకి అయితే వస్తున్నారు. టాప్ 10 సెలబ్రిటీస్ లో వీళ్ళు కూడా ఉన్నారు 8th ప్లేస్ లో. అండ్ ఇక 9th ప్లేస్ కి వచ్చేసి ప్రియాంక జైన్ అండ్ శివ అని చెప్పాలి. ప్రియాంక జైన్ మనందరూ తెలిసిన ఆమెనే, ఈమె సీరియల్ ద్వారా ఫేమస్ అయింది. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సీజన్ అని చెప్పాలి బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో. ఈమె కూడా మన అందరు తెలిసిన వాళ్ళే. సో వీళ్ళు కూడా ఫైనల్ అయిపోయారు. ఇంకా ఫైనల్లీ 10th ప్లేస్ లో నాని అండ్ పింకీ అయితే ఫైనల్ అయిపోయారు. సో నాని అండ్ పింకీ మీకు సోషల్ మీడియా చూసుంటే తెలుసుంటది, వీళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ పైన చెప్పిన ప్రియాంక శివ గారికి కూడా మ్యారేజ్ అవ్వలేదు అఫీషియల్ గా, బట్ కమిట్మెంట్ లో ఉన్నారు. అండ్ నాని పింకీ విషయానికి వస్తే కూడా వీళ్ళకి కూడా మ్యారేజ్ అయితే కాలేదు, వీళ్ళైతే ఇన్ఫ్లుయెన్సర్స్. సో వీళ్ళది వైజాగ్, ఫాలోవర్స్ కూడా బాగానే ఉండొచ్చు. సోషల్ మీడియా చూస్తే మీకు అర్థమైపోద్ది వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి. సో వీళ్ళకి కూడా అఫీషియల్ గా మ్యారేజ్ అయితే కాలేదు, బట్ కన్ఫర్మ్ అయిపోయారు. సో చూసారు కదా, ఇందులో అయితే ఒక 6 సెలబ్రిటీస్ వరకు మ్యారేజ్ అయిపోయింది. అండ్ 4 సెలబ్రిటీ కపుల్స్ కి మాత్రం మ్యారేజ్ అవ్వలేదు, బట్ కమిట్మెంట్ తో ఉన్నారు, పెళ్లి చేసుకుంటాం అనేసి. సో ఇందులో అయితే ఏదో షో ప్రకారంగా చెయ్యాలి అయితే చేస్తున్నాం అనే కపుల్స్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని లేదా కమిట్మెంట్ తో ఉండి పెళ్లి చేసుకుంటాం అనే వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. సో మళ్ళీ కింద వచ్చేసి వి వాంట్ డీమన్ పవన్ అండ్ రీతు, వి వాంట్ తనుజ అండ్ పవన్ అంటే వాళ్ళు జస్ట్ ఆ బిగ్ బాస్ షో వరకే. సో బీబీ జోడీలో అయితే అలా నడుస్తుంది, సో అక్కడ తీసుకుంటారు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా కపుల్స్ అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. అండ్ అలాగే 7th ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో అంజలి అండ్ పవన్ గారు, వీళ్ళు కొంచెం డౌట్ గా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ మొత్తం అమర్ అండ్ తేజు అనుకుంటున్నారు. సో ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లిస్ట్, మరి తెలియదు. ఏదైనా ప్రాబ్లం ఉండి నిజంగానే అమర్ అండ్ తేజు గారిని తీసుకుంటే బాగానే ఉంటుంది. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో స్క్రీన్ పై వాళ్ళిద్దరిని చూడాలని ఉంది చాలా మందికి. సో అమర్ అండ్ తేజుని తీసుకోవాలనే వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ జోడి ఎంత మందికి ఇష్టమో. సో ఇదైతే అఫీషియల్, మరి షో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూడలే కదా తెలుగులో. హిందీలో చాలా షోస్ ఉండే ఇలా, బట్ తెలుగులో మాత్రం ఫస్ట్ టైం అని చెప్పాలి. 10 సెలబ్రిటీ కపుల్స్ 70 days 1 విల్లా అంటే. సో ఇది ఎంత వరకు హిట్ అవుతుంది, కాన్సెప్ట్ ఏంటి, అండ్ యాంకర్ కన్ఫర్మా కాదా, జడ్జెస్ ఉంటారా లేకపోతే ఆడియన్సే ఓటింగ్ చేస్తారా అనేది మొత్తం చూడాలి. నాకు తెలిసి అయితే ఆడియన్స్ ఓటింగ్ లేదనుకుంటా. జడ్జెస్ నుంచి వాళ్ళే టాస్క్ ఇచ్చుకుంటూ ఆ టాస్క్ గెలిచిన వాళ్ళని ఉంచుతూ గెలవని వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ అండ్ ఫైనల్లీ టాప్ 5 ఉంచుతూ ఆ టాప్ 5 నుంచి మళ్ళీ టాప్ 1 కపుల్ ని తీసుకొని ఇలా చేస్తారనుకుంటున్నా. అండ్ అలాగే ప్రైజ్ మనీ ఉంటుంది. ప్రైజ్ మనీ ఖచ్చితంగా ఉంటుంది ఏ షోకైనా కానీ. అఫీషియల్ గా తెలియదు కానీ బయట సోషల్ మీడియాలో టాక్ మాత్రం 25 lakhs నుంచి 50 lakhs వరకు ప్రైజ్ మనీ ఉంటుందని అయితే టాక్. మరి తెలియదు, మనకు అఫీషియల్ గా ప్రైజ్ మనీ గురించి అయితే ఎలాంటి వివరాలు రాలేదు. అండ్ నాగార్జున గారు ఈ షోలో ఏమన్నా కనిపిస్తారంటే అది కూడా తెలియదు, చూడాలి మనము. మరి ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దీని కాన్సెప్ట్ ఏంది అనేది అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇంకో 2-3 days లో ప్రోమో అయితే రానుంది, ఆ తర్వాత కాన్సెప్ట్ వీడియో కూడా వస్తుంది. అండ్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసి బీబీ జోడీ ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ చూడాలి, వన్స్ మనకు ప్రోమో వచ్చింది అనుకో ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇది మరి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏందనేది ఖచ్చితంగా చూద్దాము. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ కాన్సెప్ట్ మీద మన ఛానల్లో ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వన్స్ ఇది స్టార్ట్ అవ్వగానే మనం కూడా దీని మీద రోజు వీడియోస్ అయితే చేద్దాము. రివ్యూ అనేసి అయితే కాదు, బట్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, షో ఎలా వెళ్తుంది అనే దానిపై అయితే వీడియోస్ చేద్దాము. అండ్ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా దీనిపై మన ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కలుస్తుందాం ఇకపై వన్స్ ఈ షో స్టార్ట్ కాగానే. మరి మా వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో అంతో నచ్చింది అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా రానున్నాయి. సో ఫైనలీ దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. వీఆర్ ముచ్చట్లు.